నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూసారు కదా, ఊతప్పంలాగా కాదు, ఊతప్పమేనండి. ఇదైతే నేను చక్కగా బొబ్బర్లతో చేసుకున్నది. సూపర్గా ఉంటుంది టేస్ట్, మంచి హెల్దీ కూడా. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి రెండు వేయకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాను. చాలా త్వరగా చేసుకోవచ్చు, అంతేకాదు మంచి టేస్టీ రెసిపీ కూడా, హెల్దీ రెసిపీ కూడా. మరి పిల్లలకి అయితే స్నాక్స్గా కావాలనుకున్న ఇదే పిండిని పునుగులుగా కూడా వేసేసుకోవచ్చు. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడైతే మినప్పగుళ్ళు పొట్టు లేని గుళ్ళు తీసుకున్నానండి. ఇవి కప్పు తీసుకుంటే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నానో అదే కప్పుతో బొబ్బర్లు కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటుగా మెంతులు 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. దీంతో పాటుగా బియ్యం తీసుకుంటున్నాను. మీరు బియ్యం ప్లేస్లో సజ్జలు, జొన్నలు లేదా మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇదే క్వాంటిటీతో. నేను 3 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను. వీటిని అన్నిటినీ కడిగి నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి కడుగుతున్నాను. మొత్తం 2 సార్లు కడిగి పెట్టుకొని నిండా నీళ్లు పెట్టేసి పెట్టుకున్నాను. 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. వీటిని అయితే మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే 6 గంటలు నానిపోయిన తర్వాత చూడండి, చక్కగా మొత్తం కూడా కడిగి 2 సార్లు వంపి పెట్టుకున్నాను. మంచినీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇది మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇందులో అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, 6 గంటలు నానిన తర్వాత 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. మెత్తగా చేసి పెట్టుకుంటున్నాను. దోశలకి, పునుగులకి, ఊతప్పం కోసం కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. మొత్తం అంతా పిండి కూడా ఇలాగే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మెత్తని పిండిగా మెత్తగా వచ్చేసింది. ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. గిన్నె ఎప్పుడు తీసుకున్నా సరే మనకి పులిసేటప్పుడు పిండి పైకి వస్తుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి. మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుతున్నానండి. ఇది 5 గంటల పాటు పులిసి పెట్టుకుంటున్నాను. 5 నుంచి 6 గంటలు పులిస్తే మనకి దోశ కానీ, ఊతప్పం కానీ, పునుగులు కానీ చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కన పెట్టేసి 6 గంటల తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. లేదా ఈవినింగ్ గ్రైండ్ చేసుకునే వాళ్ళు అయితే నైట్ అంతా కూడా అలాగే ఉంచేసేయండి, మార్నింగ్కి టిఫిన్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే నేను సాల్ట్ అలాగే వాటర్తో కొంచెం పలుచగా కలుపుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు, జీలకర్ర 1 స్పూను, రుచికి తగినట్లుగా సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను దోశలకు కాదండి, ఊతప్పం కోసం చేసుకుంటున్నాను, అంటే దెబ్బరొట్టులాగా వేసుకుంటున్నాను కాబట్టి పచ్చిశనగపప్పు కూడా 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇందులోకి వాటర్ వేస్తున్నాను. పిండిలోకి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ముందు పచ్చిశనగపప్పులో ఉన్న వాటర్ మొత్తం వంపేసేసి ఓన్లీ శనగపప్పు మాత్రమే పిండిలోకి వేస్తున్నాను. నేనైతే ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యాబేజీ సన్నగా తురుము వేసుకోవచ్చు, క్యారెట్ తురిమే దాంతో తురుముకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ కానీ క్యాబేజీ కానీ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకున్నాను. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు నేను దోశ పెనం పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే దోశ పెనమే పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో వచ్చి పెనం అయితే హీట్ అవనిస్తున్నాను. పెనం అంతా హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే వేయట్లేదండి. ఇక్కడ ఆయిల్ వేయకుండా ముందుగా ఉల్లిపాయతో కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే దోశ
మనం వేసే ఊతప్పం అనేది అతుక్కోకుండా దోశ పెనానికైతే ఇలా ఉల్లిపాయ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను కలుపుకున్న పిండిని అయితే ఒక 2 గరిటెల వరకు ఇలా వేసేస్తున్నాను. అలానే మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఉంచేస్తున్నానండి. మూత పెడుతున్నాను 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా వేయకుండా 2 స్పూన్ల వరకే ఆయిల్ చూస్తున్నాను ఇక్కడ. చూసారా, కింద వైపు చక్కగా కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేస్తున్నాను. రెండో వైపుకి కూడా టర్న్ చేశాక రెండో వైపు కూడా కొంచెంగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. మళ్ళీ ఇలాగే మూత పెట్టేస్తున్నాను. పచ్చిశనగపప్పు నానబెట్టి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇలా మూత పెట్టడం వలన చక్కగా ఉడికిపోతాయి. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. చూడండి, మనకి ఇక్కడ బొబ్బర్లతో ఊతప్పం సూపర్గా వచ్చేసింది. నేనైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను. మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. చూశారు కదా, బొబ్బర్లతో ఊతప్పం రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీకు ఇందులోకి సైడ్ డిష్గా చట్నీ కానీ కారం కానీ ఏమీ అవసరం లేకపోయినా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.